రాజకీయ కక్షతో కొందరు తనపై తప్పుడు కేసులు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే జనసేన నేత కిలారి రోసయ్య ఆరోపించారు. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న ఎవరిపైనా ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టలేదన్న ఆయన ఇప్పుడు కొందరు తనని లేనిపోని కేసుల్లో ఇరికించేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారంతో పాటు నామినేటెడ్ పదవుల్లో జనసేన శ్రేణులకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళతారని స్పష్టం చేశారు. మాకు కానీ మా కుటుంబం కానీ ఎటువంటి ఇలాంటి హత్యా రాజకీయాలు ఎప్పుడు మా ఇంట వంట లేవు. పొన్నూరు బ్రిడ్జి మీద కానీ, ముల్కూదురి సొసైటీ వ్యక్తిని కానీ, లేకపోతే నిన్నగాక మొన్న ఒక సర్పంచ్ మీద జరిగిన హత్య విషయాల్లో, దాడుల్లో ఎవరున్నారనేది పట్టణ ప్రజలకి, పొన్నూరు నియోజక ప్రజలందరూ కూడా బాగా తెలుసు. బురదేశంత మాత్రాన ప్రజలు నమ్ముతారనేది వాటి విడ్డూరం నిజంగా చెప్పాలంటే. మరి నేను చేశాను 5 సంవత్సరాలు. నీలాగా నేను తప్పుడు కేసులు పెట్టలేదే, అక్రమ కేసులు పెట్టలేదే, ఎవరు నోరు తెరవకూడదు, నీకు భయపడిపోవాలంటే ఇది సినిమా కాదు. రానున్న రోజుల్లో ప్రజలు నీకు సరైన బుద్ధి చెప్తారు. ఎవరైతే ఈ ట్రోల్ చేశారో, ఎవరైతే ఈ ప్రకటనలు చేస్తున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా. ఏ విధంగా పార్టీలో తగిన గుర్తింపు లేకుండా ఫస్ట్ నుంచి కష్టపడే కార్యకర్తల్ని విస్మరించి వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకో లేకపోతే ఎవరికో ఏదో కంటబెట్టి నేను జనసేన వాళ్ళకి ఇచ్చేసామంటే అది కరెక్ట్ కాదు. పార్టీకి కష్టపడే వ్యక్తులకి ఇవ్వాలి. గత నెలలో కానీ నిన్నటి వచ్చిన ట్రోల్స్ మీద కూడా పార్టీ హైకమాండ్ దృష్టి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లిపోతా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి కూడా ఇవన్నీ కూడా వారి ముందు ఉంచడం జరుగుతూ ఉందని చెప్పి జరిగిద్దని కూడా తెలియజేస్తా ఉన్నాం.